హలో అండి, అందరికీ నమస్తే. పండు మిరపకాయలు చింతపండుతో పచ్చడిని చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా పెట్టుకో విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అండ్ టిప్స్తో సంవత్సరం పాటు ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉండేలాగా అస్సలు పాడవకుండా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక 1/2 kg పండు మిర్చితో పచ్చడి చేస్తున్నానండి. మనం మిరపకాయలు తీసుకున్నప్పుడే గట్టిగా ఉండేలాగా, అసలు పాడవకుండా ఫ్రెష్గా ఉండి ఇలా మంచి కలర్తో ఎర్రగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మిరపకాయలని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి తీసి వాటర్ లేకుండా ఒక గుడ్డ పైన వేసుకొని తడి లేకుండా తుడుచుకొని తర్వాత తొడిమెలు తీసి రెడీ చేసుకోవాలి. ముందే తొడిమెలు తీసేసినట్టయితే మనం వాటర్లో వేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి పాడవుతుంది. పూర్తిగా తడి లేకుండా డ్రై అయిన తర్వాతనే తొడిమెలు తీసుకోవాలి. మిరప పంటకి చాలా మందులు వాడతారండి, అందుకే ఉప్పు నీళ్ళలో కడగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మెంతుల్ని దూరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెంతులు ఆవాలని మెత్తగా పౌడర్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఎలాంటి డౌట్స్ లేకుండా ఉండాలని ఇలా వేయింగ్ స్కేల్ పైన మెజర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పండు మిరపకాయలు 500 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు తీసుకుంటున్నానండి. ఉప్పు గల్లుప్పు తీసుకోవాలి, అంటే రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకోవాలి. గింజలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలి. 100 గ్రాముల చింతపండుకి 100 గ్రాముల గల్లుప్పు వేసుకొని ఇలా మిక్సీ చేసుకొని తీసుకోవాలి. ఇలా దొడ్డుగా ఉన్న ఉప్పుని తీసుకొని మనం చింతపండులో వేసి గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. నార్మల్గా ఇంట్లో కర్రీస్కి వాడే సాల్ట్ని యూజ్ చేసినట్టయితే కొంచెం ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇలా దొడ్డుప్పుని వేసుకొని చేసినట్టయితే చూడండి ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పండు మిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జార్కి నిండుగా కాకుండా ఇలా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెట్ గ్రైండర్లో కూడా ఈ పండు మిరపకాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చండి. ఎక్కువగా పచ్చడి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మనం పిండి పట్టే దగ్గర కూడా ఇలాంటి గ్రైండర్స్ ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గరైనా గ్రైండ్ చేయించుకోవచ్చు. ఇంకా కొన్ని ఉన్న ముక్కల్లో ఇలా 20-25 వెల్లుల్లిపాయలను వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిరపకాయ పేస్ట్ని ఆ బౌల్లోకి వేసుకొని ఉప్పు చింతపండు అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ జార్లో 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఉప్పు చింతపండు అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత జార్లోకి మళ్ళీ ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకొని మనం ఆల్రెడీ మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడిని, దాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మీకు మరీ మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చండి, కానీ పండు మిరపకాయ పచ్చడి కొంచెం బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 400 గ్రాముల ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ పల్లి నూనె తీసుకుంటున్నానండి, మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్కి ఆవాలు, 1/2 టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పసుపు, 15-20 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వేసుకొని అవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ని దీనిలోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచి ఈ పేస్ట్ ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ని రిలీజ్ చేసేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1/2 kg పండుమిర్చితో పచ్చడి చేశాను కాబట్టి నేను ఒకేసారి పోపు పెట్టేసుకున్నానండి. మీరు ఎక్కువగా చేసుకున్నప్పుడు మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని పోపు పెట్టేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా ఫ్రెష్గా ఎర్రగా అలానే ఉంటుంది. కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉండే పండుమిర్చి చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.